సునంద ఫ్యామిలీ అలాగే సూర్య ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా సునంద వాళ్ళ ఇంటికి వచ్చి ఆదిత్య ఎందుకు అలా చేశాడని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక సునంద అయితే ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది, ఆదిత్య నీ నిర్ణయం ఏదైనా కానీ అది మాకు ఇప్పుడే తెలియాలి, ఈరోజే తెలియాలి, కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, నీది ఎలా ఏ నిర్ణయం అనేది మాకు ఇప్పుడు తెలియాలి, ఆనంది విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావన్నది మాకు నువ్వు ఈరోజు చెప్పాలి అని చెప్పి సునంద ఆదిత్యతో అంటుంది. అది వినగానే ఆదిత్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి అందరినీ చూస్తూ ఉంటాడు. ఇక అందరి ముందు సునంద ఆదిత్యని అలా నిలదీసి అడగటంతో ఆదిత్య అయితే ఏం చేయలేక తలదించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసి అక్కడ ఉన్న ఆనంది సునంద ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక ఆదిత్య అయితే పరిగెత్తుకుంటూ తనైతే గదిలోనికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. అది చూసి సునంద ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక శశికాంత్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఆదిత్య అయితే డోర్ లాక్ చేసుకోవడంతో ఆనంది అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదిత్య గారు డోర్ తీయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక సూర్య, జ్యోతి అలాగే పద్మమ్మ, సింహాద్రి, సునంద వాళ్ళైతే డోర్ ఓపెన్ చేయమని బ్రతిమలాడుతూ ఉంటారు. అయినా సరే ఆదిత్య డోర్ ఓపెన్ చేయకుండా అక్కడే అలా లోపల నిలబడి ఉంటాడు. అది చూసి శశికాంత్ అయితే సునంద మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, మీరు తనకి టైం ఇచ్చారు కదా, తన్ని ఆలోచించుకొనివ్వండి అని చెప్పి శశికాంత్ అంటూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళిన ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తను ఏ నిర్ణయం తీసుకోవాలా అని చెప్పి తనైతే అలా లోన్లీగా ఉండి తనైతే తల పిచ్చెక్కిపోయినట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా తనైతే ఆలోచిస్తూ ఉండగా బయట ఉన్న ఆనంది కంగారు పడుతూ ఉంటుంది. ఆదిత్య గారు ప్లీజ్ మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, నా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను కాదన్ను, కానీ ఇంత కోపంలో మీరు ఏం చేసుకుంటారా అన్న భయంగా ఉంది, మీరు ఏం చేసుకోకండి, మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి, నా విషయంలో మీరు ఎలా మాట్లాడినా పర్వాలేదు ఆదిత్య గారు, మీరు ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే సునంద కూడా అవునండి వాడు ఏం చేసుకుంటాడో ఏంటో అని నాకు భయంగా ఉంది అని చెప్పి సునంద అంటుంది. ఇక ఆనంది బాధపడుతూ తను డోర్ని కొడుతూ ఉంటే అది చూసి చైతన్య అయితే వదిన నువ్వెందుకు కంగారు పడతావు, నువ్వేం బాధపడకు వదిన, నీలాంటి మంచి మనిషిని అన్నయ్య కాదనుకోలేడు, నీలాంటి మంచి వ్యక్తిని అన్నయ్య వదులుకోలేడు వదిన, చూడు నువ్వు గుడ్ న్యూసే వింటావు, అన్నయ్యని కొంచెం ఆలోచించుకొని వదిన అని చెప్పి చైతన్య కూడా అంటూ ఉంటాడు. ఇక అది వినగానే ఆనంది అయితే అలా బాధపడుతూ చూస్తూ ఉండిపోతుంది. ఇక అక్కడ ఉన్న ఆదిత్య అయితే అలా ఆలోచిస్తూ తనైతే లాకర్ని ఓపెన్ చేస్తాడు. ఇక లాకర్ లాక్ చేసి తనైతే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసేసరికి అక్కడ ఆనందితో రాసుకున్న డాక్యుమెంట్స్ అలాగే అగ్రిమెంట్ పేపర్స్ అలాగే అలేఖ్య జ్ఞాపకాలు ఉంటాయి. ఇక అలేఖ్య లవ్ లెటర్స్, తన జ్ఞాపకాలు, తన ఫోటోలు, తనతో తిరిగినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక అవన్నీ చూసి ఆదిత్య అయితే ఆ డాక్యుమెంట్స్ని పక్కన పెడతాడు. ఇక అలేఖ్య ఫోటోలు అలాగే ఆ లవ్ లెటర్స్ అవన్నింటినీ కూడా ఆదిత్య కింద పడేస్తాడు. ఇక ఆ డాక్యుమెంట్స్ని పక్కన పెట్టి అలేఖ్య ఫోటో తీసి తగలబెట్టాలని అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.